బ్రేకింగ్ న్యూస్ కాజీపేటలో ఏర్పాటు చేసిన వాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ ను ఎల్హెచ్బి ఈఎంయు కోచ్లను తయారు చేసే యూనిట్ గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సీఎండీలకు రైల్వే బోర్డు సెప్టెంబర్ 19న రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు తెలంగాణలో ఎంతవరకు అమలు అయ్యాయన్న అంశంపై సమీక్ష జరిగింది. ఇందులో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం ఇంకా పెండింగ్ లో ఉందని ఫిర్యాదు చేసినప్పుడు రైల్వే బోర్డు అధికారులు స్పందించి ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కాజీపేటలో ఏర్పాటు చేసే వాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ కు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, ప్రస్తుత కాజీపేటలోని అయోధ్యపురం లోపల 521 కోట్లతో గత సంవత్సరం జూలై 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను ప్రస్తుతం అప్గ్రేడ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతానికి అయోధ్యపురం లోపల 4 వర్క్షాప్లకు సంబంధించినటువంటి షెడ్స్ దాదాపు నిర్మాణం అయితే పూర్తి కావాల్సి వచ్చింది. ఆగస్టు వరకు, వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు కూడా దానికి ప్రారంభోత్సవం చేసేందుకు కూడా చకచక అడుగులు అయితే కలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొదటగా గత సంవత్సరం జూలై 8న ప్రధాని శంకుస్థాపన చేసినప్పుడు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాపే ఏర్పాటు చేసిన ప్రకటించారు. అయితే సమయానుగుణంగా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తామంటూ గతంలో ప్రకటించారు. అయితే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్రంపై కొంత ఒత్తిడి తీసుకురావడము, 2014 విభజన చట్టం లోపల ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒత్తిడి పలకడంతో పూర్తిగా దానికి సంబంధించి ఆ వైపుగా చర్యలు తీసుకుంటామంటూనే ఈ సంవత్సరం మార్చి లోపల ప్రకటన వెలువడిస్తూ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ చేస్తామని చెప్పింది. దానికి సంబంధించి పనులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేకపోవడంతో రైలు నిలయం లోపల గత నెలలో కూడా స్థానిక ఎంపీలు అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో రైలు నిలయం లోపల దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మీటింగ్ కూడా ఏర్పడింది. సో ఆ మీటింగ్లో కూడా కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్ సంబంధించిన ఎంపీలు కూడా లేవనెత్తడం జరిగింది. దీంతో కొంత ఈ యొక్క అంశంపై కూడా వేగంగా అడుగులు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వము రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉత్తర్వులు చేయడము, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించిన అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరికొద్ది నెలల్లోనే కాజీపేట కేంద్రంగా రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుంది. అందులో ప్రధానంగా లింక్ హాఫం బుచ్లు ఎల్హెచ్పితో పాటుగా ఎలక్ట్రికల్ గూడ్స్కి సంబంధించినటువంటి కోచ్లు కూడా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో దాదాపు 10,000 మందికి పైగా అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా 160 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన నేపథ్యం లోపల అక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూర్తి స్థాయి స్థలం కూడా అందుబాటులో ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం లోపల వచ్చే రోజుల లోపల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని కూడా ప్రధానంగా అప్గ్రేడ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత గత 8 ఏళ్లుగా కూడా పెండింగ్ ఉన్నటువంటి యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రావడం, ప్రస్తుతం అక్కడ పనులు కూడా పూర్తిగతిన పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వరంగల్ వాసులు అయితే సంతోషం అయితే వెల్లువెత్తున్న పరిస్థితి ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ.